చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. బహుజన 9 న్యూస్ కి స్వాగతం. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ రిపోర్టర్ డి దుర్గయ్య, బీజేపీ నాయకులు యాదవ్ కన్వర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. బైక్ ర్యాలీలు, బోనాలు, డప్పు చప్పుళ్లతోటి జనసముద్రంలో మురళీ యాదవ్ మాట్లాడుతూ మెదక్ ఎంపీగా రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ రెడ్డి నాయకత్వంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ ఆయన మాట్లాడుతూ ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అని ప్రజలకు మగ్గు చూపుతున్నారని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఒక్కటి బస్సు ఫ్రీ ఏషిండు, ఒక్కటి గిట్ల ఇంతవరకు అమలు కాలేదు. 6 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మా నాయకులను చూస్తే నీకు భయం వణుకు పుట్టేలా కార్యకర్తలు నీకు గుణపాఠం చెప్తారని, ఇకపోతే కేసీఆర్ ఆయన కుటుంబ పాలన, కేంద్రం నుంచి నిధులు, కరోనా టైంలో వ్యాక్సిన్ ఫ్రీగా చేసింది, నరేంద్ర మోడీ రింగ్ రోడ్డు వేసింది, నరేంద్ర మోడీ కేంద్రం నిధులు రేషన్ బియ్యం ఇచ్చేది, నరేంద్ర మోడీయే స్వచ్ఛ భారత్ రేషన్ బియ్యం, జన్ధన్ ఈ స్కీమ్లన్నింటినీ తెచ్చింది కేంద్రం యొక్క నిధులు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ అంటారు, కానీ కేంద్రం తెచ్చింది గాడిద గుడ్డు. ఈటెల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఎన్నో ఇబ్బందులు పెట్టి కేసీఆర్ తొలగించడం జరిగింది. ఇక నన్ను నువ్వు దంతే పొట్టోడు నిన్ను తన్నుడు, ఇప్పటికైనా అర్థం చేసుకో బిడ్డ కేసీఆర్ అనే మెదక్ ఎంపీ రఘునందన్ రావు భారీ మెజారిటీతో ఇదే ఎంతో కేసీఆర్ కు చంపదెబ్బ అయినటువంటి ఆయనకు బుద్ధి రావాలని రఘునందన్ రావును ఇప్పించండి. ఇప్పటికైనా జై భారత్, జై జై బీజేపీ, జై జై శ్రీరామ్.
నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం